తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మన పౌరాణిక కథలన్నీ భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఇతర ఉపనిషత్తులు కానీ ఏమన్నా కానీ ఏదో ఒక భారతీయ ధర్మాన్ని మనకు ఉపదేశిస్తాయి అనేది వాస్తవం. ఈ దృష్టితో మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మన యువతకి ఒక మార్గదర్శకత్వాన్ని మనం సూచించిన వాళ్ళం అవుతున్నాం. ఇప్పుడు చిరకారి అనే ఒక పిల్లవాడి గురించి చెప్పుకుందాం. ఆ కథ పేరు చిరకారి. మనం చూడండి, సాధారణంగా ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే వెంటనే చేసేస్తాం, అసలు ఆలోచించాం. ఆ పనిలో వచ్చిన లాభ నష్టాలు కానీ, మంచి చెడులు కానీ అనుభవించినప్పుడు అయ్యో ఆలోచించి చేయాల్సింది కదా, చాలా తొందరపడ్డాం అని అనుకుంటాం. మనం అనుకోవడమే కాదు, మన పెద్దలు కూడా ఏం చెప్తారంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆలోచించు, కొంచెం సమయం తీసుకో, ఉద్వేగంగా ఉత్సాహంగా పనిలోకి వెళ్ళిపోకు అని హెచ్చరిక కూడా చేస్తారు. ఇక్కడ ఈ చిరకారి అనే కుర్రాడి ఆలోచన ఏ విధంగా ఆ కుటుంబ వ్యవస్థని, ఒక సామాజిక ధర్మాన్ని ఎలా చెప్పిందో మనకు తెలియజేస్తుంది. చిరకారి తండ్రి మేధాతిథి. అతను చాలా గొప్ప మునీశ్వరుడు. యజ్ఞ యాగాదులు చేసి, వేదాధ్యయనం చేసి, శిష్యులకు నిరంతరం విద్యాభ్యాసం చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి గృహస్థుగా ఉన్నవాడు మేధాతిథి. ఆ మునీశ్వరుడికి అనుకూలవతి అయిన భార్య, అలాగే బుద్ధిమంతుడైన కుమారుడు. మన వాళ్ళు చెప్తారు ఒక పద్యంలో, సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులకు సుపుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారి హింకను విశ్వదాభిరామ వినుడవేమ అని. అలాగా చాలా అనుకూలవతి అయిన భార్య, బుద్ధిమంతుడైన కుమారుడు ఉన్న ఈ మునీశ్వరుడు ధర్మంగా అతని గృహస్థ ధర్మాలు నిర్వహిస్తూ వెళ్తున్నాడు. అయితే మన కుటుంబ వ్యవస్థలో, సంసారిక జీవితంలో అప్పుడు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, కోపాలు రావచ్చు. కానీ అవన్నీ కూడా క్షణాల్లో కరిగిపోతాయి. అయితే కొన్నిసార్లు ఆ కోపాలు మరీ మితిమీరిపోతే ఎలాంటి విపత్తుకైనా దారి తీయచ్చు. అది భార్య తరఫున కావచ్చు, అది భర్త తరఫున కావచ్చు. ఏదైనా కుటుంబంలో ఈ కోపం అన్నది అనాలోచితంగా వచ్చినా కూడా అది తగ్గించుకునే ప్రయత్నం సాధారణంగా జరగకుండా ఉండబట్టి వచ్చే కష్టాలు కొన్ని, ఆ కోపాన్ని తగ్గించుకుంటే వచ్చే ప్రయోజనాలు మరికొన్ని. ఈ మునీశ్వరుడి సంసారం చాలా అద్భుతంగా ఉంది. ఎంతో అనుకూలవతి అయిన భార్య, భర్త ఏం చెప్తే అదే ఆమె అంగీకరిస్తుంది. అలాగే కుమారుడు తండ్రి మాట వింటాడు. ఒకరోజు ఎందుకో భార్యాభర్తల్లో ఒక తగు వచ్చింది. భార్య మీద ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, మనం చూడండి, కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏదో మాట నోటితో అనేస్తాం. మన ఉద్దేశం నిజంగా అది కాదు, కేవలం కోపం వల్ల మాట్లాడే మాటే. ఇంత గొప్ప మునీశ్వరుడు కోపంతో ఏమన్నాడంటే, ఆ పక్కనే పిల్లవాడు చూస్తున్నాడు. తండ్రికి ఎందుకో కోపం వచ్చింది, తల్లి మీద కోపం వచ్చింది. తల్లి తండ్రి మధ్య ఏముందో అభిప్రాయ భేదం, ఎందుకు కోపం వచ్చిందో అనుకుంటున్నాడు. అయితే ఆ తండ్రి కోపంతో అన్నాడు, చిరకారి మీ అమ్మని చంపేయి అని. ఆయన కోపంగా ఇల్లు వదిలి, ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి? తల్లిని చంపడం సాధ్యమా? ధర్మమా? న్యాయమా? పైగా తండ్రికి ఎంత కోపం వస్తే మాత్రం తల్లిని చంపు అని అంటాడా? ఒకవేళ అంటే కుమారుడు చంపచ్చా? ఇవన్నీ వితర్కించుకుంటూ చిరకారు అలా కూర్చున్నాడట. ఒక్కసారి అతనికి అనిపించింది, తనకు జన్మనిచ్చిన తల్లి, జన్మల రుణానుబంధం తీర్చుకోలేని తల్లిని కొడుకై తనే చంపడమా? అంటే మన వాళ్ళు చెప్తుంటారు కదా, అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా అని. ఇదేంటి, తల్లిని చంపమన్నాడేమిటి తండ్రి? నేను ఈ పని ఎలా చెయ్యను? సరే, ఆ పని చెయ్యలేడు, చెయ్యకూడదు. తల్లి ఎలాంటిదైనా కూడా, మనకు అసలు తల్లి గురించి శంకరాచార్యులు చెప్తారు, లోకంలో చెడ్డ పిల్లలు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లులు ఉండరు. కుమాత నా భవతి, ఎప్పుడు కూడా చెడ్డ తల్లులు ఉండరు అని. ఇలా ఆలోచిస్తూ పిల్లవాడు అలా కూర్చున్నాడు. ఆ చిరకారి మళ్ళీ అనుకున్నాడట, నా ఆలోచన కూడా ధర్మమేనా? నేను కూడా తండ్రి ఆజ్ఞని శిరసావహించాలి కదా. తండ్రి చెప్పిన మాట చేయాల్సిన ధర్మం కొడుకుకి ఉంది. మరి తండ్రి మాట ప్రకారం నేను తల్లిని చంపాలా వద్దా? చంపకపోతే కూడా నాకు పాపం, చంపితే కూడా నాకు పాపం. నా తండ్రి ఆజ్ఞ నేనేం చేయను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం కథ మొదలు పెట్టుకున్నప్పుడు ఆలోచన ఎంత అవసరం.
మనం వేగంగా తొందరపడి ఒక పని చేయకుండా ఆలోచించడం ఎంత అవసరం అని చెప్పడానికి ఈ చిరకారి గంటలు గంటలు గడుస్తున్నాయి. తన తండ్రి గురించి ఆలోచించుకుంటున్నాడు. అయ్యో, తండ్రి ఎంతో గొప్పవాడు, గొప్ప మునీశ్వరుడు. కోపంతో ఆ మాట అంటే నేను ఆ మాట పాటించాలా? ఒకవేళ పాటించకపోతే తండ్రి ఆజ్ఞ జవదాటినటువంటి కొడుకుల లెక్కకు వస్తానా నేను? ఏం చెయ్యాలి అని పాప మానసిక సంఘర్షణలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. కోపంతో ఇల్లు వదిలిపెట్టి ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ముని మేధాతిథి అనుకున్నాడట, అయ్యో ఎంత పొరపాటు చేశాను. భార్యాభర్త జీవితంలో ఏవో పొరపాట్లు వస్తాయి, ఏవో తగువులు వస్తాయి, కోపాలు వస్తాయి. అంత మాత్రం చేతి ఎందుకు ఈ మాట అన్నాను? నా నోటి నుంచి ఈ మాట ఎందుకు వచ్చింది? నిజంగా నా మాట ఆచరించాలనుకున్న నా కొడుకు నా భార్యను చంపేసి ఉంటాడా? చంపేస్తే ఎంత ప్రమాదం, అసలు ఆవిడ లేకుండా జీవించగలనా? ఎంత మహాపాపం. ఇలా రకరకాలుగా ఆయన సంఘర్షణ పడుతూ అనుకున్నట్ట, నీ ఇంటికి వెళ్ళే లోపున నా కుమారుడు నా ఆజ్ఞను శిరసా వహించి నా భార్యను చంపేసి ఉండుంటాడు. ఎందుకంటే తండ్రి మాట జవదాటకూడదు అనే న్యాయం కూడా ఉంది కదా. ఇలా అనుకుంటూ సంఘర్షణ పడుతూ ఇంటికి వచ్చాడట. మనసులో చాలా దుఃఖం ఉంది. నేను ఆవేశంతో అన్న మాట నిజమైపోతుందా? అందుకోసం పెద్దలు చెప్తారు ఎప్పుడు కూడా పొరపాటున కూడా తప్పులు అశుభాలు మాట్లాడద్దు అని. ఎందుకు మాట్లాడానో అనుకుని పశ్చాత్తాపడుతూ ఇంటికి వచ్చాడట. ఈ కుర్రవాడు చిరకారి చాలా దుఃఖిస్తూ చేతిలో గొడ్డలి పట్టుకుని తల వంచుకుని ఇంకా ఆలోచిస్తున్నాడు. అమ్మ తలపైన ఈ గొడ్డలి వేయడమా? తండ్రి మాట పాటించడమా? శాపానికో పాపానికో సిద్ధపడ్డమా? ఇట్లా అనుకుంటూ ఆ గొడ్డలి చేతిలో అట్లాగే ఉంది. తండ్రి లోపలికి వచ్చాడు. ఈ చిరకారి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చాడట. ఏమిటంటే, తండ్రి మీ ఆజ్ఞ నేను శిరసావహించలేకపోయాను. తండ్రి ఆజ్ఞని ఎప్పుడు దాటకూడదు అని నియమం, కానీ క్షమించాలి నన్ను. మీరు చెప్పిన ఆజ్ఞని నేను శిరసావహించలేకపోయాను. నా చేతిలో గొడ్డలి ఇదిగో అని ఆ గొడ్డలి కింద పడేశాట. వెంటనే తండ్రి ఆ కొడుకుని కౌగిలించుకుని, నాయన నీకు ఇచ్చిన చిరకారి అనే పదం పేరు ఎందుకుందో అది చాలా సార్థకం చేశావు. నేను తొందరపడి ఒక మాట చెప్తే వెంటనే అమలు పరచకుండా ఆలోచించావు. నీ ఆలోచిస్తూ ఉండబట్టి పెద్ద ప్రమాదం తప్పింది, పెద్ద దుఃఖం పోగొట్టుకున్నావు, పెద్ద పాపాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు నాకు ఎంతో మేలు చేసావు నాయన. తండ్రి అయినా కూడా ఎవరైనా ఒక మాట చెప్తే ఆలోచించి పని చెయ్యి అని ఆ కొడుకును అతను చాలా ఆశీర్వదించాడు. ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ వ్యవస్థ చక్కగా నిలబడింది. ఇప్పుడు మనం ఈ కథ విన్న తర్వాత ఏదైనా కొన్ని సందర్భాల్లో మన కోపం వచ్చినప్పుడు ఏదో అంటాం, ఇంట్లోంచి వెళ్ళిపో అంటారు కొడుకుని ఎప్పుడైనా తండ్రి కోపంతో. అంటే నిజంగా వెళ్ళిపోమనా? ఆ పిల్లాడు ఒక గంట రాకపోతే తల్లి తండ్రి విలవిల్లాడతారు. అంటే మాట నోటి నుంచి వచ్చిన ఆలోచన మళ్ళీ సక్రమ మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా యువతది అని చెప్పడానికి. మనం వింటూ ఉంటాం, ఇంట్లోంచి కోపం వచ్చి వెళ్ళిపోయిన పిల్లాడు ట్యాంక్ బండి దాకా వెళ్ళి పడతానంటాడు. ట్యాంక్ బండిలో పడితే ఏం లాభం? అది ఒక నిమిషం ఆలోచించు, నీ భవిష్యత్తు ఏమిటో ఆలోచించు. ఆ ఆలోచన మనిషికి ఎంత అవసరం. కాబట్టి యువతకి ముఖ్యంగా ఈ చిన్న కథలు ఏం చెప్తున్నామంటే, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. అది తల్లిదండ్రుల కథే కావచ్చు, కుటుంబ వ్యవస్థే కావచ్చు, సమాజమే కావచ్చు. ఆవేశంతో బస్సు మీద రాళ్ళు కొడుతున్నారు, బస్సు విరిగింది, రేపు నువ్వు వెళ్ళాలంటే బస్సు రాదు నీకు. కాబట్టి ఆవేశం కన్నా ఆలోచన చాలా ముఖ్యము అని చెప్పడానికి ఈ చిన్న కథలో, భారతంలో చిరకారి కథ మనకి అద్భుతమైన కథగా చూపించారు. భారతంలో ఉన్నటువంటి తిక్కన శాంతి పర్వంలో. మరో కథతో మరో వారం కలుద్దాం. ఒక చిన్న పిల్ల, ఆ పిల్ల పేరు గొడగూచి. పేరు చూడండి, గొడగూచి. అయితే ఆ పిల్ల తల్లిదండ్రులు గొప్ప శివారాధకులు. గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్త అనుకూలంగా ఉంటే వచ్చే సత్ఫలితాలు, భార్య ప్రతికూలత చూపిస్తే ఉండేటువంటి కష్టాలు ఒక చమత్కారంగా ఒక కథ ద్వారా చూపిస్తారు.